అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నెలవుగా ప్రొద్దుటూరులో టీ స్టాల్స్ మారాయి. యువత పెడద్రోవ పడుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉదయం లేచిన మొదలు రాత్రి 10 గంటల వరకు నడిచే ఈ టీ స్టాల్లో ముఖ్యంగా యువత ధూమపానం సేవిస్తూ అనవసర గొడవలకు తెరలేపుతున్నారన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. విశాలమైన ప్రాంగణాల్లో వివిధ రకాల పేర్లతో టీ స్టాళ్లను నెలకొల్పి ఇక్కడికి యువతను, నాయకులను, వ్యాపారస్తులను, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారులను ఆకర్షిస్తున్న ఈ టీ స్టాళ్లు గత కొద్ది రోజులుగా కళకళలాడుతూ ఉన్నాయి. అనవసరమైన మాటలకు నెలవై అక్కడ ఎటువంటి వసతులు లేకపోయినప్పటికీ యువతకు అడ్డాగా మారిన ఈ టీ స్టాల్స్ మాట పెరగటం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం గడిచిన కొద్ది కాలంగా ఇక్కడ పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి సంఘటన మైదుకూరు రోడ్డులోని వస్త్రభారతి ఎదురుగా గల టీ టైం నందు జరిగింది. ప్రేమ విషయమై అక్కడ యువకులు మరికొంతమంది యువకులపై విచక్షణ రహితంగా కుర్చీలతో, కట్టెలతో దాడి చేసిన సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. విషయం తెలుసుకున్న 2వ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు. కాగా దాడిలో గాయపడిన వారు ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు నందు గల సురక్ష హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చిన ఇలాంటి టీ స్టాళ్లపై దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. రానున్న ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో ఇలాంటి చోట్ల మరిన్ని గొడవలు జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది.